So now guys, just concentrate because today's program is something important. మీకు కొద్దిగా కరెక్ట్ గా వినండి వాళ్ళ కాన్సెప్ట్ వస్తుంది ఈ క్లాస్ అయిపోయింది చూడండి. Guys, this is simple something different logic ఇక్కడ నుంచి కొద్దిగా లాజిక్ మారుతుంది బట్ ఆల్ మ్యాథమెటిక్స్ లాజిక్. You have to accept a value and print the value in reverse. అంటే మీనింగ్ ఏంటి? నేను 1 2 3 ఇచ్చానంటే నాకు 3 2 1 ప్రింట్ అవ్వాలి. బట్ నేను వైల్లో ఉన్నాం కదా మనం ఇంకా. సో కాన్సెప్ట్ సింపుల్, రిమెంబర్. ఎప్పుడైనా ఏదైనా వాల్యూని రివర్స్ చేయాలంటే యాక్చువల్లీ ఇన్ పైథాన్ వీ హ్యావ్ సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఉంటుంది, దాంతో మనం ఈజీగా రివర్స్ చేయొచ్చు. బట్ నాకు అలా వద్దు, ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ లాజిక్. నా లాజిక్ నాకు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక నంబర్ వస్తే దాన్ని మీ 10తో డివైడ్ చేయండి. డివైడ్ చేసి దాని రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా 123ని 10తో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ పాయింట్ ఏంటి సార్? టెన్ 12 120. 123కి 120తో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 3 మిగులుతుంది. కాబట్టి 3 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు 3ని మనం స్ప్లిట్ చేసేస్తాం. అంటే ఇది ఇండివిజువల్ గా స్ప్లిట్ చేసే మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు 3ని స్ప్లిట్ చేస్తే మళ్ళీ 12 మిగులుతుంది. మళ్ళీ 12ని 10తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 2ని విడగొట్టాలి, అలాగా 1 విడగొట్టాలి. అవన్నీ స్ప్లిట్ చేసి దాన్ని రివర్స్ చేయాలి. కరెక్ట్గా లాజిక్ బాగా అర్థం చేసుకోండి. కాన్సన్ట్రేట్ క్లియర్లీ. ఫస్ట్ ఐ టేక్ వన్ వాల్యూ, int input, enter any value. ఓకే, ఇక నేను మీకు ఏం చెప్పాను? రిమైండర్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే మీరు రివర్స్ కావాలి కాబట్టి రివర్స్ కూడా ఒక వేరియబుల్ తీసుకోండి. వైల్ వాల్ గ్రేటర్ దాన్ 0, మనం ఇచ్చిన వాల్యూ ఎప్పుడైనా 0 కంటే ఎక్కువే ఉంటుంది, రైట్? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్ %10. Percentage always gives you the reminder value. Operators లో అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్, ఈ పర్సెంటేజ్ వాడితే రిమైండర్ వస్తుంది. అలాగే రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ పడదు, అంత మ్యాథ్స్. ఇప్పుడు మీరు ఇచ్చిన వాల్యూ ఈక్వల్ టు వాల్ quotient value divided by 10. Print reverse is reverse. సో రన్ చేసి చూద్దాం. వచ్చిందా రివర్స్? కొన్ని ఇదే కాదు, ఏ నంబర్ వాడండి. ఓకే, నౌ సీ ద లాజిక్. పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి ఇక్కడ లాజిక్. నేను ఇచ్చిన వాల్యూ 549. ఓకే, వైల్ 549 is greater than 0, yes or no? గ్రేటర్ దెన్ 0 కాబట్టి కిందకి వస్తుంది. రిమైండర్ ఈక్వల్ టు వాల్ 549 %10. ఈ 549ని 10తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది?
అదే ఇక్కడ లాజిక్. నేను ఇంకా ఏ నంబర్తో చేసినా నాకు ప్రతిదానికి రిమైండర్ రాదు. 10 తోనే వస్తుంది రిమైండర్. రిమైండర్ ఈజీగా వస్తుంది. ఏ నంబర్కైనా 10 తో డివైడ్ చేయండి, రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత వచ్చింది చెప్పండి. 549 divided by 10. What is the remainder value? 9. ఎందుకంటే 10 54s 540. అంతేనా? అంతేనా? సింపుల్ రే. డివైడ్ చేయడం ఏముంది కష్టం? ఓరే బాబాయ్, 549 ని డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 0.9 అంటే రిమైండర్. 9 ఇస్ ద రిమైండర్. దీనికి ఇంతసేపు ఆలోచించాలి. ఫస్ట్ 9 వచ్చింది. రివర్స్ ఇస్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10. రివర్స్ ఎంత ఉంది? ఆల్రెడీ 0 ఉంది. 0 ఇంటూ 10 ఎంత? 0 ప్లస్ రిమైండర్ ఎంత? రిమైండర్ 0 plus 9 ఎంత? So your reverse is now 9. 549 divided by 10. Quotient value అంటే డెసిమల్ రాదు. Quotient value రైట్ 54. అంటే ఇప్పుడు వాల్యూ మారిందా లేదా? మీరు ఇచ్చిన వాల్యూ ఇప్పుడున్న వాల్యూ మారిందా లేదా? మీరు ఇచ్చిన వాల్యూ ఇప్పుడున్న వాల్యూ మారిందా లేదా? 54 అంటే 9 స్ప్లిట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ ఇది బ్యాక్కి వెళ్తుంది. 54 is greater than 0. ఎస్, కిందకి వచ్చింది. రిమైండర్ ఈక్వల్ టు వాల్ 54 డివైడెడ్ బై 10. వాట్ ఈస్ అవర్ రిమైండర్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, పక్క వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. 54 ని 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? అది మీరు తప్పు, ఏ ఒక తప్పు వాల్యూ వచ్చినా క్యాల్కులేషన్ ఇక్కడ రాంగ్ అయిపోతుంది. సో యువర్ రిమైండర్ ఇస్ నౌ 4. రివర్స్ ఇస్ ఈక్వల్ టు రివర్స్. ఆల్రెడీ రివర్స్ ఎంత ఉంది? 9 ఇంటూ 10 చేస్తే ఎంత? 9 ఇంటూ 10 90. 90 ప్లస్ రిమైండర్ 4. 90 ప్లస్ 4 ఎంత? 94. ఇప్పుడు రిమైండర్ 94 అయింది. రివర్స్ 94 అయింది. 54 డివైడెడ్ బై 10. కోషెంట్ వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇప్పుడు 4 కూడా సైడ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. 5 is greater than 0. 5 is greater than 0. అవునా కాదా? ఎస్. రిమైండర్ ఈక్వల్ టు 5% 10. 5 10 తో డివైడ్ అవ్వదు కదా. సో కాబట్టి రిమైండర్ మిగిలింది 5. రివర్స్ ఇస్ ఈక్వల్ టు రివర్స్. రివర్స్ ఆల్రెడీ ఎంత ఉంది? స్క్రీన్ చూడండి. 94. 94 ఇంటూ 10 940 ప్లస్ రిమైండర్ 5 ఎంత? 945. మళ్ళీ ఇక్కడ వాల్ 5 డివైడెడ్ బై 10. కోషెంట్ వాల్యూ అంటే 0 పాయింట్. అంటే ఇప్పుడు మీ లాస్ట్ లో వాల్యూ ఎంత వస్తుంది? నౌ ఇట్ గోస్ బ్యాక్. 0 is greater than 0. నో, బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే రివర్సెస్. ఆర్ఈవి వాల్యూ ఎంత ఉంది? ఎంత ఉంది? మీరు ఇచ్చిన వాల్యూ ఎంత? రివర్స్ అయిందా లేదా? ఇది మన లాజిక్. షార్ట్ ఎందుకు నాన్న? నేను రివర్స్ చెప్పాను. 549 కి షార్ట్ చేస్తే ఎంత? ఏంటంటే నంబర్ అని డేటా టైప్ కి షార్ట్ అని ఫంక్షన్ ఎక్కడ ఉంది? నేను అనేది నంబర్ ఇస్తున్నాను నాన్న. నేను ఇచ్చింది నంబర్. నేనేమి లిస్ట్ వాడట్లేదు. నేను ఒక నంబర్ వాడుతున్నాను. ఆ నంబర్ ని రివర్స్ చేయాలి కదా. కొన్ని షార్ట్ అంటున్నావా? షార్ట్ చేస్తావు, ఏం చేస్తావు తర్వాత?
1 2 3 ఎందుకు నేను 5 4 9 తీసుకుంటే ఏం వస్తుంది మరి అలాగ వచ్చేస్తుంది. ఇదేం ప్రోగ్రామ్ కాదు సార్, నేను చెప్పడం వరకు చెప్పాను ఎక్స్ప్లెనేషన్. ప్రోగ్రామ్ ఇంతే. యాక్సెప్ట్ ద వాల్యూ అండ్ ప్రింట్ ద వాల్యూ ఇన్ రివర్స్. బికాస్ వర్షిత ఏమైంది సార్? తన ఇంటర్నెట్ డౌన్ ఉంది సార్, అందుకని రాలేదు. త్రినాథ్, హారిక అండ్ భావన, am I clear? ఈ కంటెంట్ క్లియర్ అయిందా? Yes, sir. Yes, sir. Right on. Accept the value and print the value in reverse. లాస్ట్ నేను సెలెక్ట్ చేసింది రాయవద్దు. మీరు రాయాలంటే జస్ట్ మీకు తెలియడానికి రాసుకోండి అంతే. ప్రోగ్రామ్ లో మాత్రం రాయవద్దు. అంటే మీ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవడానికి ఇది రాయండి అంతే. మీరేం చేయాలి, మీరేం చేయాలి, ఇవన్నీ రాయాలి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. ఇంకేం పర్సెంటేజ్? అవును, డివైడెడ్ బై 100 చేస్తాను. ఏదైనా మనం ఇచ్చిన కాన్సెప్ట్ మ్యాథమెటిక్ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు మీరే కొద్దిగా నాకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే లాజిక్, డబల్ స్లాష్ అంటే కోషెంట్ వాల్యూ, డెసిమల్ వాల్యూ రాకుండా కోషెంట్ వాల్యూ వస్తుంది. ప్రింట్ లో రిజల్ట్ వచ్చినప్పుడు రివర్సెస్ వచ్చి నీకు రివర్స్ వాల్యూ ఏది ఉంటే అదే వస్తుంది. ప్రింట్ ఏం చేస్తుంది? రిజల్ట్ ని ప్రింట్ చేస్తుందా? సో రివర్సెస్ అని ఒక మెసేజ్ స్క్రీన్ లో వచ్చి రివర్సెస్ అని ప్రింట్ అవుతుంది. Guys, over. Now you guys tell me, even those who are in online, accept a value and print whether the value is palindrome or not. చెప్తాను, వస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. సార్ ఇంటిజరా స్ట్రింగ్ సార్? ఏనా అంటే వాల్యూ అన్నారు కదా, ఇంటిజరా స్ట్రింగ్ అని సార్? ఇంటిజర్. స్ట్రింగ్ తీసుకుని నార్మల్ గా ఇన్పుట్ ని స్ట్రింగ్ లా తీసుకుని No, don't take it as a string. Accept any number and print whether it is palindrome or not means మీరు యాక్సెప్ట్ చేసిన వాల్యూ దాన్ని రివర్స్ చేస్తే ఈక్వల్ అయితే, if both the values are same, మీరు ఇచ్చిన యాక్సెప్టెడ్ వాల్యూ మీరు వచ్చిన రివర్స్ వాల్యూ రెండు ఈక్వల్ అయితే
అది ఒక పాలిండ్రోమ్ నంబర్. అంటే 121 ఇస్తే రివర్స్ చేయండి, ఎంత వస్తుంది? దట్ ఈస్ కాల్డ్ as పాలిండ్రోమ్. ఏం చేయాలి? స్ట్రింగ్ అస్సలు మార్చుకోకూడదు, అస్సలు మనం స్ట్రింగ్ ని తీసుకోం. అండ్ రెండు వాల్యూస్ సేమ్ అవ్వాలని మీనింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇఫ్ స్టేట్మెంట్ ఉండాలి. ఎస్, అంతేనా? రెండు వాల్యూస్ సేమ్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఇఫ్ ఉండాలి. సో ఇప్పుడు నా ఇఫ్ స్టేట్మెంట్ ఏం వస్తుంది చెప్పండి? మొత్తం రివర్స్ చేసేసాను. ఇప్పుడు నా ఇచ్చిన వాల్యూ రివర్స్ వాల్యూ రెండు సేమ్ అవ్వాలంటే దట్ ఈస్ పాలిండ్రోమ్. సో నేను ఇక్కడ ఏంటి రాయాలి? ఇక్కడ కండిషన్ ఏంటి పెట్టాలి? మీరు ఇఫ్ స్టేట్మెంట్ చూసారు కదా, ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు బి అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని పెట్టారా పెట్టలేదా? ఇప్పుడు నాకు అలాగే కాన్సెప్ట్, ఇక్కడ నేను ఏంటి రాస్తే పాలిండ్రోమా కాదా ప్రింట్ అవుతుంది. అరే నాన్న ఇప్పుడే చెప్పాను కదా, 121 రివర్స్ చేయండి ఎంత? బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ ఇట్ ఈస్ పాలిండ్రోమ్. అంతే. సో నాకు ఇక్కడ కండిషన్ నేను ఏం పెట్టాలి? ఇఫ్ పెట్టాలి. ఇఫ్ రిమైండర్ డబల్ ఈక్వల్ టు రిమైండర్ నా యాక్సెప్టెడ్ వాల్యూ ఏంటి? నేను ఇచ్చిన వాల్యూ రిమైండర్ వాల్యూ రెండు సేమ్ అవ్వాలి అడిగాను. అదే అడుగుతున్నా ఇప్పుడు, రిమైండర్ ఎందుకు వస్తుంది అని. నేను ఇచ్చిన వాల్యూ దేనికి వెళ్ళి స్టోర్ అయింది? ఇన్పుట్ ఈస్ అ ఫంక్షన్ టు యాక్సెప్ట్ ద వాల్యూ. నేను ఇచ్చిన 549 ఎక్కడ వెళ్ళి స్టోర్ అయింది? వాల్యూలో స్టోర్ అవుతుంది. ఇఫ్ యువర్ యాక్సెప్టెడ్ వాల్యూ and reverse value both are same, print palindrome, else print not palindrome. మీరు ఇచ్చిన వాల్యూ, నేను అదే క్లియర్ గా చెప్పాను, మీరు ఇచ్చిన వాల్యూ రివర్స్ వాల్యూ రెండు మ్యాచ్ అయితే పాలిండ్రోమ్, కాకపోతే నాట్ పాలిండ్రోమ్. దాన్ని చూద్దాం అవుట్పుట్. 135 ఇది కరెక్టేనా? నాట్ పాలిండ్రోమే కదా? ఇప్పుడు రివర్స్ ఎంత వచ్చింది? అది నేను మీకు అడగాలి ఎందుకు వచ్చింది. ఇప్పుడు మీరు బుర్ర పెట్టండి. మరి రివర్స్ 121 వచ్చింది కదా, అది అవన్నీ పెడితే కదా రివర్స్ వచ్చింది 121. ఏంటబ్బా అదే నేను ఇప్పుడు నేను ఆ లాజిక్ మారుస్తే నాకు రివర్స్ ఎక్కడ వస్తుంది? రివర్స్ రాదు కదా. నేను ఆ సింటాక్స్ లో ఎక్కడైనా మార్చేస్తే నాకు రివర్స్ రాదు కదా. రివర్స్ వరకు వచ్చింది కానీ రివర్స్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు ఈక్వలే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాట్ పాలిండ్రోమ్ ఎందుకు వస్తుంది? మిస్ అవుతే 121 స్క్రీన్ లో అలాగ వస్తుంది. వికాష్, శ్రీనాథ్, భావన, హారిక్, మీ నలుగురు ఆప్షన్స్ లో ఉన్నారు. చూద్దాం. 1 2 3 4 5 నాకు పక్కన పెట్టేయండి. మీ 4 టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక ఇద్దరు యాడ్ అవుతే క్రికెట్ టీం అయిపోతుంది.
Because any clue, any help? సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారు సార్. నేను అడిగింది యాక్సెప్టెడ్ వాల్యూ రివర్స్ వాల్యూ సేమ్ అవుతే palindrome. Accept any number and print whether the value is palindrome or not. Huh? ఎర్రర్ రాదు, స్క్రీన్ లో మెసేజ్ రాదంతే. అరే నేను అనంటున్నా కదా, నేను ఇచ్చిన వాల్యూ రివర్స్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతే కదా అది palindrome చూపించాలి కదా. నేనేమని పెట్టాలి అక్కడ? రెండు ఎందుకు వాడతాను? ఇక్కడ సింపుల్ పని అయిపోతుంది కదా. అంటే మీరు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే అవుట్పుట్ మీకు మీ అందరికి తెలిసిందే అవుట్పుట్ ఎందుకు వచ్చింది అది మీ అందరికి. మీరు కరెక్ట్ గా దీని ముందు ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన వాల్యూ రివర్స్ వాల్యూ రెండు మ్యాచ్ అవ్వాలి, అది palindrome. 121 is a palindrome number. అదే నేను మీ అందరికి అడుగుతున్నాను ఎందుకు వచ్చింది. నేను ఆ పాయింట్ లోనే చెప్తాను. నేను చెప్పాలంటే 2 నిమిషాలు చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించాలి ఎందుకు అలా జరిగింది. నానా బికాస్ నువ్వు చాలా కాంప్లికేటెడ్ చేసేస్తున్నావు. అంత కాంప్లికేటెడ్ రాదు. రివర్స్ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రింగ్ వద్దు నాన్న, నేను స్ట్రింగ్ ఎందుకు తీసుకోవాలి? నంబర్ తోనే నేను ఐడెంటిఫై చేయాలి కదా. కానీ పైథాన్ లో డిఫాల్ట్ గా స్ట్రింగ్ తీసుకున్న తర్వాత దాన్ని ఇన్పుట్ గా ఇంట్ గా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా సార్. సో అవునా? ఇంటిజర్ ని రివర్స్ చేసుకోవడానికి మనం ఈ వైల్ లూప్ వాడకుండా డైరెక్ట్ గా ఒక లైన్ రాస్తే సరిపోద్ది కదా సార్. కానీ నేను వైలే వాడదాం అనుకున్నాను కదా. నా టాపిక్ ఇప్పుడు వైల్లోనే ఉన్నాయి కదా. నేను వేరే సరే దానికి ఎందుకు వెళ్తాను? బికాస్ మై కాన్సెప్ట్ ఇస్ ఆన్ వైల్. ముందు వైల్ నేను క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి? మీ నోట్బుక్ లో లాస్ట్ కొన్ని లైన్స్ రాసి మీరు రాసారా? నేను రాయలేదా? దీని ముందు ప్రోగ్రామ్ లో కింద నా సార్ అడిగారు కదా వాల్యూస్ రాయాలా వద్దని, మీరేమైనా రాసారా రాయలేదా? కిందన రాయలేదు. ఓకే, నేను రాయొద్దాను, మీరు రాసారా లేదా కన్ఫర్మ్ చేద్దాం. మీరు ఇచ్చిన వాల్యూ 121. ఇప్పుడు నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, వినండి, కరెక్ట్ గా వినండి. నేను ఇచ్చిన వాల్యూ రివర్స్, ఇది ఓన్లీ రివర్స్ చేస్తున్నానా? సరిపోయిందా రివర్స్? అవునా? బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇచ్చిన వాల్యూ ఎంత? 121. 121 is greater than 0. Remainder equal to val 121 percentage 10. Remainder anta? Okay, 1. Very good. Reverse is equal to reverse. Reverse is 0. 0 into 10? 0. Plus remainder. Very good. Reverse is 1. Val equal to val per divided by 10. 121 you are dividing with 10. So your value, quotient value is now 12. Again it goes back. 12 is greater than 0. 12 percentage 10. What is the remainder? 2. Reverse is equal to, reverse is already 1. 1 into 10? 10. Plus remainder is 2.
So 10 plus 2. 12 divided by 10. What is the quotient value? Quotient. 12 divided by 10. 1. 10 ones are 10. Mali back killing. 1 is greater than 0. Yes. Remainder equal to 1 percentage 10. 1 percentage 10. Okay na? Ante 1 cannot be divided by 10. So remainder migilindi 1. Reverse is equal to reverse into 10. Reverse ఎంత ఉంది? 12 ఉంది. 12 into 10. 120. Remainder ఇప్పుడు 1. 120 plus 1. 121. Val 1 divided by 10. 1 10 తో డివైడ్ అవ్వదు. సో మీ కోసెంట్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0.1 కదా. సో 0 ఇస్ ద కోసెంట్ వాల్యూ. ఓకే ఓకేనా? వాల్యూ ఎంత వచ్చింది? సారీ, ఇక్కడ వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది? కాదు, ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది? వాల్యూ ఎంత? 0. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ మ్యాథమెటిషియన్ ని అడగండి 0 is equal to 121. మరి నో అయినప్పుడు అక్కడ నో పాలిండ్రోమే వస్తుంది కదా. మీరు ఇచ్చిన కండిషన్ ఏంటి? మీరు అన్నారు ఇఫ్ వాల్యూ డబల్ ఈక్వల్ టు రివర్స్. ఇక్కడ వాల్యూ ఇక్కడ 0 వచ్చి రివర్స్ 121 అయితే రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఎలా రాసిస్తాం మనం? అలా కాదురా, నీ వయసుకే నీతో కంపేర్ చేస్తే ఎలాగవుతుంది? ఎందుకు వెళ్ళాలి? అదే కదా ఇక్కడ లాజిక్. అది వెళ్ళకుండా చూడాలి కదా, మా బాధ్యత మంది, ప్రోగ్రామర్ మనం. సో ఆల్వేస్ రిమెంబర్ గైస్, వాల్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు నాట్ పాలిండ్రోమ్. సాఫ్ట్వేర్ తప్ప ఎప్పుడు చేయదు. నా ఇన్స్ట్రక్షన్ తప్పు అయితే రాంగ్ అవుతుంది. అది సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు. అవునా? సో మనం ఏదో చిన్న జిమిక్ చేస్తే అవుతుంది కదా. చిన్న బుర్ర ఉపయోగించి ఈ వాల్ కి ముందు ఒక చిన్న వేరియబుల్ వాడివచ్చు కదా. మీరు ఇచ్చిన వాల్యూ టెంప్ లో స్టోర్ చేసి వచ్చు కదా, ఏదో ఒక వేరియబుల్. ఎందుకంటే తర్వాత నాకు తెలుసు వాల్యూ మారిపోతుంది అని. నేను ఇచ్చిన వాల్యూ ప్రదీప్ అని వేరియబుల్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. అది ఆ ప్రదీప్ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే టెంప్ అని టెంపరీ వేరియబుల్ పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఎందుకు రాదు అది కరెక్ట్ ఆన్సర్. జనరల్ గా మనం జర్నీ చేసినప్పుడు కూడా మనం ఏది అనుకోము, ఎక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. దాని ముందు మనం ప్రిపేర్ అయిపోవాలి. అటువైపు ట్రాఫిక్ బ్లాక్ అవుతే నేను ఏం చేయాలి? మీరు జర్నీ బయలుదేరిన ముందు ప్లానింగ్ ఉంటుందా లేదా? ముందే మీరు ప్లాన్ చేయాలి. దీని ముందు ఎగ్జాంపుల్లోనే మీకు తెలిసిపోయింది కదా వాల్ 0 అని. సో 0 కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీ అదర్ నంబర్. సో ఇఫ్ టెంప్ డబల్ ఈక్వల్ టు రివర్స్ ప్రింట్ పాలిండ్రోమ్, లేదంటే ప్రింట్. ఇప్పుడు ఎందుకు రాదు చూద్దాం. $145 నాట్ పాలిండ్రోమ్. 121 వచ్చిందా రాలేదా? నేను అనేది ఈ లూప్ కంటిన్యూ అయినప్పుడు లాస్ట్ లో వాల్యూ ఎంత వస్తుంది? కాబట్టి 0 కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీ అదర్ నంబర్. సో నేను ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయి నాకు తెలుసు వాల్యూ మారిపోతుంది అని ముందే నేను ఏం చేస్తాను, ఒక కాపీ పెట్టుకుంటాను. మన జెరాక్స్ కాపీ ఎందుకు పెట్టుకుంటాం? సేఫ్టీ. అందుకే నేను సేఫ్టీగా ఇక్కడ పెట్టుకుంటాను. ఎలా పెట్టేస్తాం?
రివర్స్ తెలిసిన తర్వాత కదా అది చెక్ చేయాలి. అవును, ప్రతి నంబర్కి అది చెక్ చేసుకోవాలా ఏంటి? అవును నాన్న, ఇది నువ్వు లూప్ లో పెట్టేసావంటే ప్రతి వాల్యూకి అది చెక్ చేస్తూ ఉంటది. తేడా కూడా ఇదే. వైల్ పైన ఎలా పెట్టేస్తాం? ముందు నీకు రివర్సే ప్రింట్ అవ్వదు, వైల్ ముందు ఎలా ప్రింట్ అయిపోతుంది? వైల్ లోపల ఉన్నదే తిరుగుతుంది తప్ప వైల్ పైకి వెళ్ళదు కదా. నువ్వు ఎక్కడ అంటున్నావు? ఇఫ్ చెప్పు కరెక్ట్ గా. ఇఫ్ ఎక్కడ పెడతావు? వైల్ కి పైన టెంప్ వచ్చింది, రివర్స్ రివర్స్ పైన ఎంత ఉంటది? ఎంత ఉంటది? మరి జీరోతో మళ్ళీ నువ్వు కంపేర్ చేస్తావు అన్ని నంబర్. అలా రాదు. వైల్ లోపల రాసిందే తిరుగుతుంది, ఇఫ్ లోపల రాసిందే లిఫ్ట్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది అంతే తప్ప వైల్ మళ్ళీ పైకి వెళ్తుంది, వైల్ మళ్ళీ కిందకి వస్తుంది అలాగే కాదు. ఎందుకు చెక్ చేస్తుంది? నాన్న గుర్తుంచుకోరా, టాప్ టు బాటమ్ ప్రాసెస్, బాటమ్ టు టాప్ కాదు. నీ వర్షం పడితే పై నుంచి కింద పడుతుంది కానీ వర్షం కింద నుంచి పైకి రాదు. ఇది వాటర్ ఫాల్ మెథడ్. ఎప్పుడైనా నీ పై నుంచే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప మధ్య నుంచి ఎక్కడో బ్రేక్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అలా ఏమీ జరగదు. అది లాజిక్ సింపుల్, అది గుర్తుంచుకో. వైల్ నువ్వు లోపల రాసావు కాబట్టి ఇదంతా ప్రింట్ ఎన్నిసార్లు అవుతుంది? ప్రింట్ ఒకసారేనా? ఇదే ప్రింట్ నువ్వు వైల్ లోపల పెట్టావు అనుకో, ప్రింట్ కూడా వైల్ లాగే తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ ప్రింట్ లోపల పెట్టాను, ఫస్ట్ రివర్స్ అయినప్పుడు 1 వచ్చింది, తర్వాత రివర్స్ అయినప్పుడు 12 వచ్చింది, మళ్ళీ రివర్స్ అయినప్పుడు 121 వచ్చింది. అయిందా లేదా? అదే మనం ఒకసారి ప్రింట్ బయట పడేస్తే ఏది మళ్ళీ వైల్ బయట నేను ప్రింట్ చేశాను, వైల్ బయట వైల్ కి ప్రింట్ కి సంబంధం లేదు. వైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ కి వస్తుంది. వైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని బయటికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వెన్ ద వాల్యూ ఇస్ 0. 0 అయిపోయిన తర్వాత అది బయటికి వచ్చేస్తుంది. నువ్వు థియేటర్కి వెళ్ళావు, మూవీ బాగా నచ్చింది, నువ్వు బయటికి ఎప్పుడు వస్తావు? అయిపోయిన తర్వాత. దట్స్ ద లాజిక్. Guys, am I clear all of you now? Accept a value and print the value whether it is, print whether the value is, print whether the value is palindrome or not. Because now I am clear. Vikas, sir. Yes sir. Harika clear, Bhavna, Trinath. ఓకే, మీ నలుగురు ఏం చేస్తారంటే ఒకసారి లాగౌట్ అయిపోండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. భావన మళ్ళీ ఒకసారి అడుగుతాను సార్, టెంప్ మీన్స్ ఓన్లీ ఇలాంటి సిచ్యువేషన్ లో టెంప్ యూజ్ చేయాలా ఆర్ సార్? అంటే మాక్సిమం ఇలాంటి దాంట్లోనే యూజ్ చేయాలి మేడం. ఈ కాన్సెప్ట్స్ ఇలాంటి దానికి ఒక వేరియబుల్ తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఓకే, మీ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకే సార్.